హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు యొక్క వాక్యము గురించి దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేని గురించి ఈరోజు ఒక టాపిక్ వచ్చేసేసి ప్రార్థన అండి. ప్రార్థన అనుభవం మనందరిలో ఉంటుందా లేదా? ప్రార్థన జీవితం కానివ్వండి, ప్రార్థన అనుభవం కానివ్వండి, మరి ఒక ఊరు పేరును బట్టి, ఒక దేశానికి పెట్టిన పేరును బట్టి ఈరోజు మనం ఒక వాక్య భావం తెలుసుకుందాము. అదేంటంటే, ముందుగా చూసుకున్నట్లయితే నేను లేఖనం చదివించిన తర్వాత ప్రార్థన చేయిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 7వ వచనము చూడండి. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందుకు యొప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. ఇదంతా కూడా మనం చదువుకుంటే ఈ స్టోరీ అందరికీ అర్థమవుతుందండి. అలాగనే 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తుతి నాయన, స్తుతి ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఈ రోజున నా ప్రభా తండ్రి, ఈ యొక్క కూడికలో నా ప్రభా తండ్రి, మేమందరమును ఏకీభవించి నేను స్తుతించే జ్ఞానమును బట్టి, విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు కీర్తనలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేశారు. నీ వాక్యములోకి మేమందరం ప్రవేశించిపోచుండగా ప్రభా శ్రద్ధగా ఆలకించిన తండ్రి, నీ వాక్యమును విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యము దయచేయండి అయ్యా. ఈరోజు మిస్పా అనుభవం అందరికీ ఉంటుందో లేదో ప్రభా, మేమందరం మమ్మల్ని సరి చేసుకుని పరిశీలన చేసుకునే భాగ్యము దయచేయమని, వాక్యమంతటిలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయమని అన్నిటిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. ఈ చిన్న ప్రార్థన పనులకు ముందు యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ యొప్తా గారి గురించి మనం చూస్తున్నామండి. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యొప్తా మీద పగబట్టారంట. మరి మంచి చేసినప్పుడు నచ్చదు కదా, అందుకని చెప్పి తన మీద పగబట్టి మరి ఆ ఊరి నుంచి, తన తండ్రి ఇంటి నుంచి యొప్తాను తోలివేసిరి. అయితే ఎక్కడైతే తనని తోలివేసిరో, ఎవరైతే పనికిరారని చెప్పని తను, నీ నుంచి మాకే అవసరం లేదు, నువ్వెవరో మాకు అవసరం లేదు, మా ఊరిలోనే నువ్వు ఉండవసరం లేదు, నువ్వు చేదు మొక్కవి అని చెప్పని నిందలు పగబట్టి కక్షతో తోలివేశారో, అలాంటి వ్యక్తితోని వీళ్ళకి అవసరమైంది. ఇశ్రాయేలు ప్రజలకి అమోరీయులు యుద్ధం ఆడడానికి వచ్చినప్పుడు మరి ప్రభు పేరిట ప్రార్థన చేయడానికి యొప్తాని తీసుకురావడానికి మరి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా, మరి గిలాదు పెద్దలందరూ అక్కడికి వెళ్ళడం జరిగి యొప్తాను అడుగుతున్నారంట, అయ్యా నువ్వు మరలా మాతో రావాలి, ఇదిగో మాకు శ్రమ వచ్చింది అని అడిగినప్పుడు అప్పుడు యొప్తా గారు చెప్తున్నారు, ఒకానొక సమయంలో నా మీద మీరందరూ పగబట్టి నా తండ్రి ఇంటి నుంచి నన్ను పంపించేశారే, అప్పుడు గుర్తు రాలేదా నేను మీకు? మరి ఇప్పుడు మీకు శ్రమ వచ్చిన మీకు కావాల్సి వచ్చాను కాబట్టి ఇదిగోండి, ఎక్కడైతే నన్ను పంపించేశారో, ఎక్కడి నుంచి అయితే నేను ఎందుకు పనికిరానని చెప్పన్నారో, ఎక్కడైతే నాతో అవసరం లేదన్నారో, ఇదిగో అక్కడే నన్ను నియమించాలి, ఒక అధికారిగా నన్ను నియమించాలి, ఒక పదవి నాకు కావాలని చెప్పని డిమాండ్ చేశాడు. అంతే కదా, ఎవరైనా సహజంగా పనికిరారని చెప్పని ముందు వాళ్ళతో అవసరమే లేదని ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎలా పడితే అలా చేసేసి తర్వాత మరి వారితో అవసరమైనప్పుడు వాళ్ళ బేరానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం, అవసరాన్ని బట్టి. మరి ఇక్కడ గొప్ప అవసరం బట్టి అయితే మరి గిలాదు పెద్దలు యొప్తా దగ్గరికి వెళ్ళారు. మనం చిన్న అవసరాలను బట్టి కూడా మనము తల వంచే వారిగా ఉంటాం, ఊరికనే మనుషుల దగ్గర కాళ్ళు పట్టుకునే వారిగా ఉంటాం. చిన్న అవసరాలను బట్టే మనమందరము కూడా మరి ఆ రీతిగా జీవిస్తూ నడుచుకొనుచూ ఉంటాం. మరి గిలాదు పెద్దలు వెళ్ళినప్పుడు యొప్తా గారంట అక్కడికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నారో చూడండి. యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతను నియమించారంటండి. ఒక్క పదవి కాదు, ఒక ప్రధాన్ని చేశాడు, ఒక అధిపతిని కూడా తన్ని నియమించారనమాట. నియమించి అక్కడ ఏం చేస్తున్నాడు? అప్పుడు యొప్తా గారు దేవుడు చేసిన మేలు మర్చిపోయాడా అండి?
మర్చిపోలేదు. మిస్పాలోకి వెళ్ళి యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించాడంట. మిస్పా అనగా కావలి కోట. హల్లెలూయా. మిస్పా అనగా ఏంటండి? కావలి కోట. కావలి కోట అనగా దేవుని మందిరము దగ్గరికి వెళ్ళి ఆయనంట జరిగిందంతా దేవునితో పంచుకుంటున్నాడంట. మనమైతే మన ఇంట్లో శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా ఏదైనా కూడా వెళ్ళి ఎక్కడ చెప్పుకుంటామండి? మన చుట్టాలతో, మన బంధువులతో, మనందరితో కూడా పంచుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు కూడా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్కి అయితే కొన్ని తెలుస్తాయి, బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే అన్నీ కూడా తెలుస్తాయి. అన్నీ షేర్ చేసుకుంటాం, చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం షేర్ చేసుకుంటుంటాం. అలాగే యెఫ్తా గారు కూడా అంట దేవుడి దగ్గరికి వచ్చి, మిస్పా అనగా ఒక కావలి కోట, దేవుని మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. తనతో చెప్తున్నాడంట దేవుడితో, అయ్యా ఇగో ఇలాగ నన్ను ఒకప్పుడు త్రోసివేశారు, ఇదిగో మరలా ఇక్కడికే నన్ను తీసుకొచ్చి ఒక ప్రధానిగా, ఒక అధికారిగా నన్ను నియమించాడని చెప్పని ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి యెఫ్తా గారు. దేవుని సన్నిధానంలోకి వచ్చాడు. మరి ఏదైనా మేలు చేస్తే మనం ఏం చేస్తాం? అందరికీ చెప్పుకుంటాం, ఊరందరినీ పిలుచుకొని అందరికీ కూడా మనం చెప్పుకుంటాం, మాకు ఈ మేలు జరిగింది, ఇగో మేము ఇలాగ కొనుక్కున్నాము, ఈ వస్తువుని కారు కొనుక్కున్నాము, బంగారం కొనుక్కున్నాము, ఇదిగో అక్క నేను కొత్త శారీ కొనుక్కున్నాను, మా హస్బెండ్ నాకు నెక్లెస్ తెచ్చాడు అని చెప్పని అన్నీ చెప్పుకుంటాం. కానీ ఆ కార్యాలు జరగడానికి సహాయం చేసిన దేవుణ్ణి మరచిపోతూ ఉంటాం. నువ్వు క్షేమంగా ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం అంతట్లో దేవుడు నిన్ను రక్షించినందుకు దేవునికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించో, దేవునికి ప్రార్థన చేయో. కానీ తీసుకెళ్ళిన నీ భర్తకి థ్యాంక్స్ చెప్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత బంధువులందరితో కలిసి సంతోషంగా ఉంటావు, అన్ని సంబరాలు ఆరంభాలు అన్నీ చేసుకుంటావు. కానీ వాటన్నిటికీ నీకు తోడుగా నడిపించిన దేవుణ్ణి మాత్రం నీవు మరచిపోయే అనుభవంలో ఉంటావు. దేవుణ్ణి మర్చిపోకూడదండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా సరే ప్రార్థన అనుభవం మనకు కలిగి ఉండాలి. మిస్పా అనుభవం మనకు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి మనకి కలిగి ఉండాలి. మిస్పా అనగా కావలి కోట. మరి కావలి కోట అనగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఎల్లవేళలా దేవుని సన్నిధానంలోనే నీకు కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధిలోనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలోనే నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. దేవుని సన్నిధిలోనే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని మందిరంలోనే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే సమస్తమును కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి మరలా నువ్వు పొందుకునే ఒక శక్తి కూడా ఈ మందిరంలోనే ఉంటుంది. దేవుని సన్నిధిని కోల్పోకూడదు. మన అవసరాలను బట్టండి మందిరం ఇక్కడ జరుగుతున్నా సరే వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన కార్యక్రమాలను వదిలిపెట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టుకొని ప్రార్థన అంటే ఒక శక్తి తెలియక, ప్రార్థనలో ఉన్న ఒక విజయము తెలియక, లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఫంక్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ క్రమమేగా, ఈరోజు కాకపోతే ఇంకో క్రమంలో వెళ్ళొచ్చులే, పాల్గొనొచ్చులే అనుకుంటున్నాం. ఏమో దేవుడు ఈ క్రమంలోనే నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడేమో, నీకోసం దీవెన దాచి ఉంచాడేమో. ప్రతిరోజు కూడా అంట మరి మందిరమునకు సమయమునకు ఎవరెవరు వస్తారా అని చెప్పని ఒక దేవదూత కూర్చొని పేర్లు రాసుకుంటూ ఉండిద్దంట. ప్రారంభ ప్రార్థన స్టార్ట్ చేస్తుండగా ఎవరెవరైతే దేవుని బిడ్డలు వస్తూ ఉన్నారా అని చెప్పని ఆ గ్రంథమును తీసుకొని వచ్చి ఆ గ్రంథంలో పేర్లు లెక్కింపజేస్తూ ఉండిద్దంట. దేవుని మందిరానికి ఎవరు ముందు వస్తున్నారా అని చెప్పని. మరి ముందొచ్చే అనుభవంలో ఉంటున్నావా? ఆ జీవగంధంలో నీ పేరు లెక్కింప చేయబడుతుందా? నువ్వు పరిశీలన చేసుకో ఒకసారి. యెఫ్తా గారు చేసిన మేలు మరచిపోలేదండి. దేవుని మందిరంలోనికి వచ్చి దేవునితో ప్రార్థనలో దేవునితో పంచుకుంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయ్యా నాకు గొప్ప స్థితిని ఇచ్చావని చెప్పని దేవుని నామాన్నే గణపరుస్తున్నాడు. అంతేగాని ఉద్యోగం ఇచ్చాడని చెప్పని సార్లని పొగడట్లా, నాకు ఆ వస్తువు వచ్చిందని చెప్పని భర్తని పొగడట్లా, లేదు నాకు ఆ ఘనత వచ్చిందని చెప్పని ఊరి పెద్దల్ని పొగడట్లా. కానీ వెళ్ళి ఎక్కడ చెప్తున్నాడు? దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ రోజున చిన్న అవసరాలైన నీకు తీర్చబడితే, నువ్వు పెద్ద ఆశీర్వాదాలను నువ్వు పొందుకున్నట్లయితే, దీవెనలు నీకు ఉన్నట్లయితే, దేని నుంచి అయినా నువ్వు అనుకుంటున్న ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉందంటే నువ్వు ముందుగా దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేదు నీకు ఏదైనా జరగట్లేదు అనుకో, ప్రార్థన అవసరతలు నువ్వు ప్రార్థన చేయకుండా నాకు జరిగిపోవాలంటే కుదరదు. ఇక్కడ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవం నీకు ఉండాలి.
నీకేమైనా జరగట్లేదా? ఆశీర్వాదాలు, కార్యాలు పెండింగ్ పడిపోయి ఉన్నాయా? అయితే దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి. ప్రభువా, ప్రార్థన అనుభవం నాకు ఇవ్వు, ప్రార్థనలో నేను జయించాలి, ప్రార్థనలో నేను పొందుకోవాలి, ప్రార్థన శక్తి నాకు కావాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రార్థన ద్వారా పొందుకున్న విజయాలు కానివ్వండి, మరి వారి యొక్క అవసరతలు కానివ్వండి, అన్నిటిని బట్టి కూడా మరి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెక్కించి ఉన్నాడు. మరి నేను చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి. మరి తర్వాత చూసుకున్నట్లయితే యొప్తా గారు తను ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మిస్పాలో యెహోవా సన్నిధి, మిస్పా అనగా కావలి కోట, మిస్పా అనగా యెహోవా సన్నిధి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు యొప్తా గారు. మరి తర్వాత లేఖనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 చూసినట్లయితే, బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాని యెహోవానగు నీకు అప్పగించి మొక్కుబడి చేసుకొనని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు కనిపిస్తున్నారండి? హన్నా. మనందరికీ తెలుసు కదా, మరి ఈమె పెనిన్నా, హన్నా, ఎల్కానా, వీరి ముగ్గురు గురించి కూడా మనకి తెలుసు అన్నమాట. ఎల్కానా భార్యలు వచ్చేసి పెనిన్నాను, హన్నా. అయితే పెనిన్నాకైతే పిల్లలు ఉన్నారు కానీ హన్నాకంట పిల్లలు లేరంటండి. మరి ఎంత బాధో చూడండి, బిడ్డలు లేని వారి పరిస్థితి చూసినట్లయితే ఎంత బాధపడతారో. ఫంక్షన్లకి వెళ్ళరు, నలుగురిలో తిరగరు, మరి శుభకార్యాల దగ్గర కనిపించరు. ఎందుకంటే వారిని హేళన చేసి మాట్లాడతారేమో అని చెప్పనే భయంతో ఎక్కడికి కూడా వెళ్ళరన్నమాట. ఒకనొక సమయంలో ఒక సహోదరి నాతో పంచుకున్న అనుభవం ఏంటంటే, మరి ఒక ఆంటీ గారండి, తనకిద్దరు కుమారులు. మరి అయితే దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆశీర్వాదాలు అన్నీ కూడా. వాళ్ళు అన్యులు అనమాట. ఎన్నో పూజలే చేసి ఉండొచ్చు, పురస్కారాలు చేసి ఉండొచ్చు, మరి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. మరి అయితే అంత సమృద్ధిగా ఉంది. మరి ఆంటీ గారు, అంకుల్ గారికి ఏమో గవర్నమెంట్ జాబు, మరి ఇద్దరు కుమారులేమో చెన్నైలో సెటిల్ అయ్యి జాబ్ చేసుకుంటూ, హైదరాబాద్లో ఒకళ్ళు, చెన్నైలో ఒకళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా సెటిల్ అయ్యారు. అన్నిట్లో బాగున్నారు. కానీ వారికి కొదవగా ఉంది ఏంటయ్యా అంటే, మరి వారి కోడళ్లకు పిల్లలు లేరు. హల్లెలూయా. ఏం లేదంటండి, గర్భఫలము లేదు. ఆ ఒక లోటు ఎంతగానో వాళ్ళని బాధిస్తుందంట, ఎంతగానో బాధపడుతూ ఆ కుటుంబం అంతా కూడా వేదన చెందుతూ ఎన్నో 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 గుళ్ళుకి తిరిగారంట, ఎన్నో పురస్కారాలు చేశారంట. మొక్కని దేవుడు అంటూ లేడంటండి. ఆఖరికి మన యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి కూడా ప్రార్థన చేయించుకున్నారు. కానీ మన దేవుడు చేయడానికి సమర్థుడే. ఒక సమయాన్ని మన దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. ఆ సమయంలో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడునుగాక. హల్లెలూయా. ఆ కుటుంబంలో వేదన దేవుడు తీసేయనుగాక. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హన్నా గురించండి. హన్నా ఎంత వేదన చెందుతుందో, బహుదుఃఖాకాంతురాలై వెళ్ళిందంట. ఎక్కడికి? షిలోకు మందిరం. హన్నా ప్రార్థన చేసే స్థలం ఏంటండి? షిలోకు మందిరం. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది, దేవుని సన్నిధానానికి వచ్చింది. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుని మందిరానికి వెళ్ళబోతే ఏమైందిలే అని అనుకోవచ్చు. హన్నా అలా అనుకోలేదండి. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది? యొప్తా గారు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు? ఆ ఊరిలో నన్ను నిలబెట్టారని చెప్పిన ఆ ఊరు పెద్దలు ఎదుట ప్రార్థన చేయొచ్చు కదా, తన గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేయలేదండి యొప్తా గారు. దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. ఇక్కడ హన్నా కూడా షిలోకు మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. బహుదుఃఖాకాంతురాలైపోయిందంట. ప్రార్థనలో ఆ కన్నీటి ప్రవాహంలో ప్రవహిస్తుందంట. ఎంతో భయంకరంగా ఏడ్చి 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 ఓపిక లేక ఇక మూలుగడం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టి ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా ఒక తీర్మానాన్ని అడుగుతుంది, ఒక కార్యము చేయమని అడుగుతుంది. నేను తీర్మానం చేసుకుంటానయ్యా, నువ్వు నాకు బిడ్డని దయచేయి, ఒక మగ పిల్లవాడిని ఇవ్వయ్యా,
ఇదిగో వాడు బ్రతుకున్నంత కాలం నువ్వు నాకు మగపిల్లోడిని ఇస్తే వాడు బ్రతుకున్నంత కాలం వాడి మీదకి ఇవేమి చేయకుండా శౌరభ్కత ఎన్నింటికి రానియకుండా నేను ప్రభువా ఇలా తీర్మానం చేసుకుంటున్నానని హన్నా ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె చేసిన ప్రార్థన దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం దేవుడు ఆలకించాడు. ఆమెను సంతోషంతో నింపాడు. ఆమెను ఎంతో ఆనందంగా నింపి మరి తనకి మగబిడ్డని దయచేయడం జరిగింది. కానీ ఇక్కడ అనుభవం ఏంటంటే షిలోకు మందిరం హన్నా వెళ్ళి ప్రార్థన చేసిన స్థలం. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన, ఇక్కడ ఉండి ప్రార్థన చేసిన, నాకు దేవుడు కార్యం చేసేసిన. మందిరంకి రాకుండా నువ్వు ప్రార్థన చేసినా అది వ్యర్థమే. దేవుని కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకుండా, దేవుని పరిచర్యలో నువ్వు ఉండకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. నీ బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుని బాధ్యత నువ్వు నెరవేర్చాలి. దేవుడి మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని నిలబడాలి. దేవుని మందిరంలో, దేవుని కార్యక్రమంలో నువ్వు ఉంటూ పాల్గొంటూ ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వచ్చి హన్నా కూడా తన ఇంట్లోకి వెళ్ళి ఏడవల, ఈదులోకి వెళ్ళి ఏడవల, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి మొరపెట్టలా. నాకెవ్వరూ సహాయం చేయరు అనుకుంది. సహాయం చేసే దేవుడు ఒక్కడే అని చెప్పని గ్రహించింది. సత్యాన్ని తెలుసుకుంది. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది, మొరపెట్టింది. ప్రభువా నాకు గర్భఫలం ఇయ్యయ్యా, నాకు లోటును నువ్వు తీర్చు ప్రభువా, నన్ను సంతోషంతో నువ్వు నింపు ప్రభువా అని చెప్పని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఆలకించి ఆమెకు గర్భఫలాన్ని దయచేశాడు. అదంతా తర్వాత అండి. కానీ ఇప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ ప్రార్థన కాబట్టి హన్నా వెళ్ళి షిలోకు మందిరంలో ప్రార్థన చేయుట. మరి తర్వాత మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38:3-6 నుంచి చదవండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా. హిజ్కియా ఇక్కడ ఏం చేశాడండి? మరి దేవుని సన్నిధిలో ముందు యథార్థతగానే ఉన్నాడు. మరి పాపం అంటూ చేయలేదు, యథార్థంగానే జీవించాడు. కానీ ఒకానొక సమయంలో ఆ యథార్థతను మరచిపోయాడు. దేవుని విడిచిపెట్టేశాడు హిజ్కియా. మరి హిజ్కియా విడిచిపెట్టేసేసరికి దేవుడు ఒప్పుకుంటాడా అండి? చూశారు. మనల్ని బట్టి కూడా దేవుడు అంతే చూస్తూ ఉంటాడు. ఇంకా మార్పు చెందుతామేమో, ఇంకా మనము దేవుని వైపు తిరుగుతామేమో, మన బ్రతుకులు మార్చుకుంటామేమో, రోతమైన జీవితాన్ని కడుక్కొని ఇకనైనా దేవుని సన్నిధానానికి వస్తామో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బా, అస్సలు రాం కదా. ఆ లోక మాలిన్యమే మనకు కావాలి, ఆ లోక మురికే మనకు కావాలి, ఆ లోక రోతే మనకి కావాలి, ఆ అందచందాలు, ఆ లోకంలో ఉన్న సుఖభోగాలు, ఆ లోకంలో ఉన్న అన్నీ మనకు అంటుకోవాలి. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. రోతను ధరించుకొని పాపానిలో మెలినమై పాపంలో కలిసిపోయి పాపమంతా అంటించుకొని చివరిలో ఇక ఊక్కుంటూ చచ్చిపోయే స్థితిలో ముసలివారు వృద్ధులైపోయినప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి. అయ్యా మేము ఇక రక్షణ పొందుతామయ్యా, బ్రతికినంతకాలం బ్రతికాము, ఇక వృద్ధుడైనప్పుడు వచ్చి నువ్వేం లాభం? ఇక ముసలివాడి ఓపిక లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏం లాభం? అప్పుడు వచ్చేసి గబగబా బాప్తీసం తీసేసుకొని మారు మనసు పొందానంటే సరిపోతుందా? సమయం ఉండగానే దేవుని గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించి దేవుని మందిరానికి వచ్చి దేవుని పరిచర్యలో నీ పాత్ర నువ్వు అక్కడ వ్యవహరించే విధంలో కానివ్వు, ఆ పాత్రకి న్యాయం చేసే విధానమే కానివ్వు, ఆ పాత్రకి నువ్వు ఎలా ఉండాలి అంటే ఒక అండర్స్టాండింగ్గా, ఒక సపోర్ట్గా మనం ఉండే విధానం బట్టి కానివ్వు మనం నడుచుకుంటూ ఉండాలి. మరి హిజ్కియా మొదట తను చేసినంత యథార్థంగానే ఉన్నాడు, దేవుడి దృష్టికి ఎంతో నీతిమంతుడుగానే ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ యథార్థతను మరచిపోయాడు.
ఆ నీతిని మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. వెంటనే దేవుని ఉగ్రత హిజ్కియా మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఊడుకుంటాడా అండి? ఎంతకాలం అని చూస్తూ ఉంటాడు? దేవుడంట పరలోకములో ఒక తోటను వేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటాడంటండి. ఒక చెట్టుకి నా పేరు పెడితే ఇంకో చెట్టుకి నీ పేరు పెడుతూ ఉంటాడు. పెట్టి ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే నీరు పోసి దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పని చూస్తూ ఉంటాడంట దేవుడు. కాపలి కాస్తూ మరి ఏది కూడా అంటకూడదని, ఏ దుష్టుడు లాక్కొని వెళ్ళిపోకూడదని, నీ ఆత్మని, నీ యొక్క జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ ఆత్మని ఆ నరకాగ్నిలో ఉండకూడదని ప్రతిరోజు ఆ పరలోకములో ఆ చెట్టుకు నీరు పోసి పెంచుతూ ఉంటాడంట. దేవుడు చూసి చూసి నీరు పోసి పోసి అలసిపోయిన సమయం ఒకానొక దినం ఉంటుంది. నువ్వు ఎంతకైనా మార్పు చెందకుండా ఉన్నావనుకో, నువ్వు అప్పటికైనా సరే నీ బ్రతుకు మార్చుకోకుండా ఉన్నావనుకో, ఇక దేవుడు విసిగిపోయి ఆ చెట్టుని ఇలా పెరికి వేసి అగ్నిగుండంలో అదాక్షిణంగా వేసేస్తాడు. హల్లెలూయా. ఆ చెట్టుని పీకి ఆ నరకాగ్నిలో వేసేస్తాడు. నీ ఆత్మ అభివృద్ధి లేకపోతే, నీ జీవితం అభివృద్ధి లేకపోతే, నువ్వు దేవుళ్ళు అంటుకట్టుకొని జీవించకపోతే ఇక దేవుడు ఎంతకాలం అని చూస్తాడు చెప్పండి? ఎంతకాలం ఓర్చుకుంటాడు? ఎంతకాలం సహిస్తాడు? ఎంతకాలం మిమ్మల్ని క్షమిస్తూ ఉంటాడు? హిజ్కియా విషయంలో అదే జరిగింది. క్షమించుకుంటూ వచ్చాడు, చూసుకుంటూ వచ్చాడు. ఇంకా తెలుసుకుంటాడేమో, తన మునుపటి స్థితిని తెలుసుకుంటాడేమో అని చెప్పని చూసుకుంటూ వచ్చాడు. కానీ హిజ్కియాలో మార్పు లేదు. ఇంకా వెంటనే దేవుని ఉగ్రత దిగి వచ్చేసింది. యెషయా వద్దకు వెళ్ళిపోయింది దేవుని వాక్కు. యెషయా, ఇదిగో హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇగో మరణ వార్త ప్రకటించు అని చెప్పాడు. చెప్పంగానే యెషయా వెళ్ళడం జరిగింది. హిజ్కియాకు ఆ ఒక్క మరణ వార్తను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వచ్చింది హిజ్కియాలో చలనం. ఇంతవరకు ఏమైపోయింది? దేవుళ్ళలోనేగా ముందు నుంచి ఉంది, దేవుళ్ళలోనేగా అంటుకట్టుకొని జీవిస్తుంది. నువ్వు నేనైనా సరే దేవుని గురించి తెలుసుకొని బాప్తీసం పొందాముగా, దేవుళ్ళలోనే జీవిస్తూ ఉన్నాముగా, దేవుళ్ళలోనే కలిసిమెలిసి జీవించాముగా ఇంతకాలం. ఇప్పుడు వచ్చింది ఏంది? మరణకరమైన రోగం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు, పోవడానికి రోజులు దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది మనలో చలనం. అయ్యా క్షమించయ్యా. ఇంకెందుకు క్షమిస్తాడు దేవుడు చెప్పండి? ఇంకెందుకు క్షమిస్తాడు దేవుడు? ఆ ఉగ్రతను దిగి వచ్చినప్పుడు ఇక దేవుడు క్షమించలేడు. నువ్వు నేను దుర్మార్గులమే, నువ్వు నేను పాపులమే, నువ్వు నేను దౌర్భాగ్యులమే. కానీ మన దేవుడు జాలి కలిగిన దేవుడు. నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు ఎంత దుర్మార్గుడవైనా, ఎంత దుర్మార్గురాలవైనా, దేవుడు మరచిపోయినా, నీ స్థితిని జ్ఞాపకము చేసుకోకుండా నువ్వు 2 పడవల మధ్య కాలు వేసినా చివరి నిమిషంలో నిజముగా అప్పటికైనా నువ్వు గ్రహించి నిజమైన మారు మనసు కలిగి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడుద్దాం. ఖచ్చితముగా దేవుడు మరి ఆ హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియాకి ఇక చలించిపోయింది హృదయం. అయ్యో అని చెప్పని ఘోర తట్టు తిరిగి కన్నీళ్లు గారుస్తున్నాడు, కన్నీరు విరుస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా నిజంగా తెలుసుకున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను తెలివిగల్లోళ్ళం కదా, చాలా తెలివిగల్లోళ్ళం. అవసరం ఉన్నంత వరకు దేవుడు, అవసరం లేనప్పుడు దేవుడు ఎవరో తెలియదు. నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే అందగత్తిని, నాకు నేనే సమర్థురాల్ని, నాకు నేనే ఏదైనా చేసుకోగలను, నా నుంచి ఏది కూడా ధనం ఉంటే చాలు, నేను ఏదైనా సాధించగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను, నన్ను మించిన వాళ్ళు లేరు, నాకంటే గొప్పవారు లేరు అని విర్రవీగుతూ ఉంటాం. నీ విర్రవీగే తనమంతా కూడా ఒకానొక సమయంలో దేవుడు తీసివేస్తాడు. జాగ్రత్త సుమి. ఇదిగో హిజ్కియాకు చూసి చూసి దేవుడిగా ఓపిక నశించిపోయింది. జాగ్రత్త, నీ పట్ల నా పట్ల అలాగే దేవుడికి ఇసుకుపోతాడేమో. చూసి 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 దేవుడు ఇసుకుపోతే వచ్చే శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మరణకరమైన రోగము నిన్ను అంటకుండా ఉండాలన్నా, నువ్వు నశించిపోకూడదన్నా, నీ కుటుంబము లోకంలో కలిసిపోకూడదన్నా, ఇదిగో హిజ్కియా వలె గోడ తట్టు తిరుగు. హిజ్కియా ప్రార్థన స్థలం ఎక్కడండి? గోడ తట్టు తిరిగాడంట. తిరిగి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేశాడు హిజ్కియా. నువ్వు ప్రార్థన చేయి. మిస్పా అనుభవం ఉండాలి, కావలి కోట అనుభవం ఉండాలి, దేవుని మందిరంలోకి వచ్చే అనుభవం ఉండాలి,
ప్రార్థించే అనుభవం ఉండాలి. షిలోకు మందిరంలో హన్నా ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకుంది. యొప్తా గారు వెళ్ళి మిస్పాలో ప్రార్థన చేసి తనకు కలిగిన ఆశీర్వాదానంతటి దేవుడితో పంచుకున్నాడు. మరి నీవెక్కడ ప్రార్థన చేస్తున్నావు? నువ్వెక్కడ తిరుగుతూ ఉన్నావు? ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? మిస్పా అనే అనుభవం నీకుందా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో వేదన చెందుతూ ప్రార్థన చేయగా దేవుడు తోసేయలేదండి. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎందుకు కూడా పనికి రాని వాళ్ళం. కానీ ఉచితమైన ప్రేమతో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. దేవుడు ఎంత తప్పు చేశాడు. ఆయన పోలికతో మనం చేసుకున్నందుకు అసలు ఆయన పోలిక చొప్పున కూడా మనము ఎంత అన్యాయం చేస్తున్నామో, ఆయనకి ఎంత ద్రోహం చేస్తున్నామో, ఎంత పాపం చేస్తున్నామో, ఈ చూపుతో కానివి, ఈ నోటితో కానీ, ఈ హృదయ ఆలోచనలు కానివ్వు, నీ కాళ్ళతో చేసే పాపం, నీ చేతులతో చేసే పాపమే కానీ నీ హృదయంతో చేసే పాపం సమస్తము రోతతో ఎంచుకోవాలి. పౌలు గారు ఇలాగే ఎంచుకున్నారు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా అసలు నాకు వ్యర్థము అనుకున్నాడు సొలొమోను ప్రవక్త. పౌలు గారైతే నాకు ఇది ఏది వద్దు, నేను దేవునితోనే పోలి నడుస్తాను అని చెప్పని తీర్మానం చేసుకున్నాడు. మరి నీవు నేను ఏ తీర్మానం చేసుకొని జీవిస్తున్నాం? ఏ అనుభవంలో జీవిస్తున్నాం? మనమే పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరుడి సహోదరుడా, మరి హిజ్కియా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించగా వెంటనే మరలా దేవుడు హృదయం చలించిపోయింది. నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డను విడిచిపెట్టకూడదు, నా బిడ్డను త్రోసివేయకూడదు అనుకున్నాడు. మరలా యెషయాకు ప్రవక్త ఒక మాటను జారీ చేశాడు. యెషయా వెళ్ళు, ఇదిగో హిజ్కియా కన్నీళ్ళు విరచడం నేను చూశాను, నా హృదయం చెలించిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా బిడ్డ ఆ విధంగా ఏడవడం నేను చూడలేకపోతుంది. దేవుడు ఎంత అమాయకుడో. మనం కూడా భలే నటిస్తాం కదా ప్రార్థన చేసే కాడ. నీకు ఏదైనా జరగాలంటే ఎంత ప్రార్థన చేస్తామో, లేదా ఏదైనా కార్యం జరగాలంటే, ఏదైనా నష్టపోయామనుకోండి ఎంత కన్నీరు వచ్చేసిద్దో. అవసరమైనప్పుడే ఆ కన్నీరు వచ్చిద్ది, మామూలప్పుడు ఆ కన్నీరు మనకి రాదు. నీ కన్నీరు ఎప్పుడు ఏడవాలో తెలుసా? నీ అవసరాలను బట్టి కాదు, నీ యొక్క సౌభాగ్యాల కోసం కాదు, నీ కుటుంబంలో దీవెన కోసం కాదు, మన కోసం సిలువ మరణం చెందాడే. ఆయన సిలువ మరణం గురించి నువ్వు ధ్యానించే ప్రతిసారి నీ కళ్ళల్లో నీళ్లు తిరగాలి. ఎవరండి ఈ రోజుల్లో భార్య కోసం భర్త ప్రాణం పెట్టలేపదు, భర్త కోసం భార్య ప్రాణం పెట్టలేపదు, బిడ్డల కోసం తల్లిదండ్రి ప్రాణం పెట్టలేరు, తల్లిదండ్రి కోసం బిడ్డలు ప్రాణం పెట్టలేరు. అసలు ఏ సంబంధం ఉందండి చెప్పండి? ఏ ప్రేమ ఉంది ఆయన మధ్య, మన మధ్య? ఇక్కడైనా ఈ లోకంలో భర్త భార్య అనే ఒక బంధం, తల్లిదండ్రి అనే ఒక బంధం, బిడ్డలైన ఒక బంధం ఉంది. కానీ దేవుని మధ్య, మన మధ్య ఏ బంధము లేకపోయినా, అసలు ఆయన ఎవరో తెలియకపోయినా ఉచితమైన ప్రేమతో మనల్ని ప్రేమించంట, మన పాపములు పోవాలని, మన రోత జీవితం మార్చబడాలని సిలువ మరణం చెందాడు. ఆ ఒక్క మాట గుర్తొచ్చినప్పుడల్లా మన కంట్లో కన్నీరు కదిలిపోవాలి. చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. మనం చేసిన ఈ ఆలోచనల వల్ల ఈ తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఈ డొక్కలో ఒక్కోసారి అంటూ ఉంటాం కదా సహజంగా, అరే వాడు చేసిన అది ఎప్పటికైనా నా డొక్కలో పెట్టుకుంటాను అని. ఆ డొక్కలో పెట్టుకున్న వాటి వల్ల దేవుడికి ఇక్కడ ఆ బల్లెమ్మను పోటు డొక్కలో పొడవడం జరిగింది. కాళ్ళల్లో మేకులు, ఒంటి మీద దెబ్బలు. ఎవరి కోసం అండి? నిందలు అవమానాలు సహించింది ఎవరి కోసం? నా కోసం. ఎక్కడ నువ్వు పాపంలో కలిసిపోతావని, ఎక్కడ నువ్వు అపవాదికి వెళ్ళిపోతావేమో, ఆ నరకాగ్నికి పాత్రుడవుతావేమో అని నా కోసమే సిలువ మరణం చెందాడు. దేవుడు సహించాడు, మరణం వరకు, అంతం వరకు సహించాడు. ఎంత నలగగొట్టినా మధ్యలో వెళ్ళిపోవచ్చుగా దేవుడు, నాకెందుకు, వీళ్ళు పోతే పోయారు, నాకు అవసరం ఏంటి అని చెప్పని అనుకోలేదు. అలా మనం అనుకుంటూ ఉంటాం. అమ్మా ఇట్లా నీ వారి కోసం నువ్వు ఇలా కష్టపడాలి అంటే నాకేం అవసరం అండి, వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు అని చెప్పని మనం ఏం చేస్తామంటే తప్పించుకునే వారిగా ఉండు. కానీ దేవుడు తప్పించుకోలేదమ్మా, నీకోసం నా కోసమే. దేవుని ప్రేమను తెలుసుకొని నడుచుకుందాం, దేవుని త్యాగాన్ని గుర్తించుదాం, ఆయనలో అంటుకట్టుకొని జీవిద్దాం, దేవుని ప్రేమను గ్రహించే వారిగా ఉందాం.
ఇక్కడ హిజ్కియా ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇక నువ్వు నేను ఏడుస్తుంటే దేవుడు కూడా తట్టుకోలేడు. నువ్వు నిజముగా తెలుసుకొని మొరపెట్టు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. అయ్యా, ఇంతవరకు ఇలా జీవించాను, నువ్వెవరో నాకు తెలియదు, ఇదిగో ఇప్పుడు నేను తెలుసుకున్నానయ్యా, నేను గ్రహించానయ్యా, నేను ఇలా కట్టబడాలి ప్రభా అని చెప్పని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను తప్పక దీవించేవాడిగా ఉన్నాడు. హిజ్కియాని దీవించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని మరలా ఇచ్చాడు. నీకు ఇవ్వడా? నీకు ఆశీర్వాదం ఇవ్వడా దేవుడు? మరణంలో వినుంచి విజయాన్ని ఇచ్చి ఆ బ్రతుకు దినమల్లే పెంచిన మన దేవుడు నీ చిన్న చిన్న అవసరాలను బట్టి నువ్వు నిజముగా ప్రార్థన చేసే సహాయము చేయడా? చెప్పు సహోదరి, సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇటు శాసన సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైకిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి మనందరికీ తెలిసిందే. మరి సింహాల బోన్లో దానియేలును వేయాలి అని చెప్పని ఒక రాజు, మరి అక్కడున్న ఊరి జనుల పెద్దలందరూ కూడా దానియేలు మీద కక్ష కట్టారు. ఏమనంటే ప్రార్థన చేస్తున్నారు, మరి రాజు చెప్పిన శాసనాన్ని మర్చిపోతున్నాడు, రాజుకే కదా నమస్కరించాల్సింది, ఇక ఏ దేవుణ్ణి పూజించకూడదు అనే ఒక శాసనాన్ని ఈయన అతిక్రమించాడు, మరి నడవకుండా మరి ఆయన దేవుని స్తుతిస్తున్నారని పెద్దలందరూ కక్షగట్టి రాజు దగ్గరికి వెళ్ళి మరి దానియేలు మీద లేనిపోని అన్నీ కూడా మరి చెప్పడం జరిగిద్ది. మరి రాజుకి ఎక్కిస్తారు అన్నీ కూడా. మరి దానియేలు మీద పగగా, శత్రువుగా, ఆయన మీద కక్ష కట్టేవాడిగా, ఆ ఒక పగబట్టేవాడిగా రాజును తయారు చేస్తారు. అయితే దానియేలుకు తెలుస్తుంది ఈ విషయం. ఇట్లా రాజు ఇలాగ ఆజ్ఞను జారీ చేశాడు, ఇగో రాజుకు తప్ప మరి ఏ దేవుడికి నువ్వు పూజించకూడదంట అని చెప్పని ఒక శాసనము మరి వినడం జరిగిద్ది. దానియేలు వినినప్పటికీ దానియేలు విడిచిపెట్టాడు అనుకున్నారా? మనమైతే ఒక ముద్ర, ఇప్పుడు మీ అందరికి సహజంగా తెలుస్తూ ఉంటుంది, మరి త్వరలో ఆ ముద్ర కూడా రాబోతుంది అని చెప్పని కూడా మరి వినపడుతూ ఉన్నాయి వార్తలు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది మనకి తెలియదండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి విషయము కూడా అక్షరాలు ఎక్కడ తప్పిపోకుండా ఖచ్చితంగా నెరవేరబడుతుంది. మరి ముద్ర అనేది వేసుకుంటేనే, ఇక్కడ మనం ఈ ఒక ముద్రను ధరిస్తేనే మనకు సమస్తమును కూడా మరి నిత్యావసర వస్తువులే కానివ్వండి, మన అవసరతలే కానివ్వండి, ఏయైనా కూడా మనకి ఇస్తారు, మనం తీసుకోవడానికి పొందుకోవడానికి అర్హులము అనేది ఈ ముద్ర వేయించుకుంటేనే ఈ ప్రభుత్వం వారు ఇస్తారు అనేది ఒక ఆజ్ఞ అయితే ఉంది. కానీ ఆ ముద్రను వేయించుకున్న వారైతే పరలోక రాజ్యానికి వారసులు కారు అనే ఒక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉందన్నమాట. మరైతే ఇక్కడ ఏం జరిగిందంటే దానియేలు తెలుసుకొని ఆ శాసనం బట్ట నా దేవుడు నన్ను రక్షించగలడు, నా దేవుడు నన్ను కాపాడగలడు అనే నమ్మకంతో ఎన్ని ఆజ్ఞలు విన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు డోంట్ కేర్ అనుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట, యథాప్రకారముగా ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరల్లా ప్రార్థన చేస్తున్నాడంట. మరి యథాప్రకారంగా ముమ్మారు తను విధానము మరచిపోకుండా ఆ క్రమాన్ని పాటిస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరచిపోకుండా, విడిచిపెట్టకుండా మరి దానియేలు ప్రార్థన చేస్తూ దేవునితో ఎంతగానో ఎదుగుతున్నారు. మనమైతే చిన్న చిన్న శ్రమరాంగాలను విడిచిపెట్టేస్తాం. మనల్ని ఒకళ్ళు వచ్చి చంపేస్తాం మీరు ప్రార్థన చేస్తే అంటే, మేము బతకడానికి ప్రార్థన చేయకపోవడానికని ఇష్టమే, కానీ మా ప్రాణాలు మాకు కావాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా సరే ప్రార్థనైనా వదిలిపెట్టడానికి ఇష్టపడతాం, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించం, ఆజ్ఞలను త్రోసివేస్తాం, నిజముగా కట్టబడం. మన యొక్క ఆత్మలో నిజం ఉండదు, మన జీవితంలో నిజం ఉండదు, మన బ్రతుకులో నిజం ఉండదు, మరి సమస్తంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ లోకమంతటిలో కూడా ఏదైనా మనకు సంభవిస్తుంది అంటే దాన్ని మనం ధరించుకునే వారిగా ఉంటాం, అంతేగాని దేవుని విడిచిపెట్టేస్తుంటాం, నిజమైన రక్షకుని త్రోసివేస్తూ ఉంటాం, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టమైన బ్రతుకు జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకెట్టి శ్రమ వచ్చినా, నీకెట్టి బాధ వచ్చినా, నీకెటువంటి కష్టం వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దానియేలు విడిచిపెట్టలేదండి.
విడిచిపెట్టకపోవడం వల్ల ఆ సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలుకి కుక్కల వలె సింహాలు కాపలా కాసినాయి. హల్లెలూయా. కుక్కల వలె కాపలా కాసినాయి సింహాలు, వాటి నోర్లు మూసివేశాడు దేవుడు. మరి ఈరోజు నీవు కూడా చిన్న చిన్న విషయాలకి భయపడుతూ దేవుడిని వదిలిపెట్టేస్తున్నావేమో. నా భర్త మందిరానికి పంపించడని చెప్పని భర్త మాట ప్రకారం ఆగిపోతున్నావేమో. లేదు నా బిడ్డలు ఊరుకోరు మందిరానికి వెళ్తే నీ బిడ్డలను బట్టి ప్రార్థనకు ఆగిపోతున్నావేమో. లేదు నా బంధువులు ఎక్కడ నన్ను హేళన చేసి మాట్లాడతారో, నేను పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వెళ్తుంటే ఎక్కడ నా మీద నిందలు వేస్తారని చెప్పని ఆగిపోతున్నావేమో. అనేకమైన కారణాలు వెతుక్కుంటున్నావేమో మందిరం పోగొట్టుకోవడానికి. జాగ్రత్త సుమి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని కోల్పోవద్దు, మిస్పా అనుభవాన్ని నువ్వు త్రోసివేసుకోవద్దు. ఆ అనుభవం నీకుంటే దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా సరే ప్రార్థన వల్లే మనం పొందుకోగలము. ఎట్టి కార్యాలైనా మనం ప్రార్థన లేనిదే మనం ఏమి కూడా చేయలేని వారిగా ఉంటాం. ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకో, నీ విజయాలు నువ్వు లెక్కించుకోలేనన్ని విజయాలు నువ్వు చూస్తావు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 31వ అధ్యాయము 48వ అధ్యాయం చూడండి, వచనము 31, 48వ వచనము. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఏమని పెట్టారంటండి పేరు? మిస్పా. మిస్పా అనగా ఏం చెప్పారు? నిబంధన స్థలము. మిస్పా అనగా మిస్పా అనగా ప్రార్థించే స్థలం. చెప్పాను కదా, హిజ్కియా కానివ్వండి, హన్నా కానివ్వండి, మరి మొదటిగా చెప్పాను కదండి యెఫ్తా. మిస్పా అనగా ఏంటి? ప్రార్థించే స్థలం. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే మిస్పా అనగా నిబంధన స్థలం అన్నమాట. ఇక్కడ లాబానికి యాకోబుకి కూడా ఒక నిబంధన స్థలం అనేది ఏర్పరచుకున్నారు. ఒక సాక్ష్యపు కుప్పని ఏర్పరచుకున్నారు. అక్కడికి మిస్పా అనే పేరుని యాకోబు పెట్టడం జరిగింది. ఈ లాబానికి మధ్య యాకోబుకు మధ్య జరిగింది ఏంటండి? నిబంధన. మరి నిబంధన స్థలము, ప్రార్థించే స్థలము, నిబంధన స్థలము. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5 చూడండి, 5వ వచనము. అంత సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ పిలిచి ఏం చేస్తానంటున్నాడండి? ఎక్కడికి పిలవమంటున్నాడు? మిస్పాకి. మిస్పా అనుభవం ఏం చెప్పాను? ప్రార్థించే స్థలం, కావలి కోట, మరి నిబంధన స్థలం. మరి మిస్పాకి సమాజ మందిరం ఇశ్రాయేల్ అందరినీ కూడా సమూయేలు ఏం చేయమంటున్నాడంట? సమకూర్చమంటున్నాడంట. ఎందుకు? వీరి పక్షాన దేవునికి ఎవరు ప్రార్థన చేస్తానంటున్నారు? సమూయేలు ప్రార్థన చేస్తానంటున్నాడు. మరి మన దైవజనులు కూడా మన కోసము, మన సంఘము కోసము, మన కుటుంబాల క్షేమం కోసము ఏం చేస్తారండి? మన పక్షాన దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. మరి మనమైతే ప్రార్థన చేస్తున్నందుకు దైవజనులకి అంగీకారంగాను, వారు చెప్పిన మాటను శ్రద్ధగా ఆలకించేవారిగాను, తిరుగుబాటు చేయకుండా, నిందలు వేయకుండా మరి జీవిస్తున్నామా? ఆయన మాటలు వింటున్నామా? ఎటువంటి అనుభవంలో మనం జీవిస్తున్నాం? మిస్పాకి రమ్మన్నాడు, దేవుని మందిరం దగ్గరికి రమ్మన్నాడు. ఎందుకంటే సమూయేలు వీళ్ళందరిని బట్టి దేవునికి ప్రార్థన చేయడానికి. మరి మన గంధంలో కూడా, మన మందిరంలో కూడా మరి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు మన కుటుంబాల కోసం, మన కోసం. మరి చివరి లేఖనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము చూసుకున్నట్లయితే, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. హల్లెలూయా.
ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే, కావున మీ యందు దయ చూపం వలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దయ చూపేవాడే, జాలి కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. కానీ మనము చేసే పనులు బట్టి, మనము చేసే కార్యాలను బట్టి కూడా దేవుడు న్యాయము తీరుస్తాడంట. హల్లెలూయా. న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు. మిస్పా అనుభవం మూడోది ఏంటంటే న్యాయము తీర్చే స్థలం. హల్లెలూయా. మిస్పా అనగా మొదట ఏం చెప్పానండి? ప్రార్థించే స్థలం. రెండోది వచ్చేసి నిబంధన స్థలం. మూడోది వచ్చేసేసి న్యాయము తీర్చే స్థలం. హల్లెలూయా. మరి ఈ రోజున మిస్పా అనుభవం ఉందా? ప్రార్థన జీవితం నీలో ఉందా? ప్రార్థన వల్ల మన భక్తులు ఎందరెందరో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎన్నో దీవెనలు పొందుకున్నారు. ఈరోజు నీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదము లేదు అంటే, నువ్వు చూడట్లేదు అంటే, నువ్వు కార్యాలు నీ కంట కనబడట్లేదు అంటే, నిజమైన ప్రార్థన నీవు చేయట్లేదు అని. నిజమైన ప్రార్థన నువ్వు కలిగి ఉన్నట్లయితే, నిజమైన ప్రార్థన నువ్వు చేస్తున్నట్లయితే, నిజమైన భక్తి నీలో ఉన్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఇలాగూ ఆశీర్వదింపబడునని కీర్తనలు 128వ అధ్యాయం 1-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కగా క్లియర్గా దేవుడు మెన్షన్ చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. నిశ్చయంగా వారి చేతుల కష్టాన్ని వారే తింటారు. నిశ్చయంగా వారి చేతుల కష్టాన్ని వాళ్ళు తింటారండి. ఎక్కడెక్కడ వ్యర్థంగా పారు చేసుకోరు. ప్యాకాట్ల దగ్గర, మద్యపానాల దగ్గర, తర్వాత చెడు అలవాట్ల దగ్గర, వ్యసనాల దగ్గర, దోపుడు సొమ్ము దగ్గర దోచుకోబడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, వారి ఒలీవ పిల్లలంట బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. తన భార్య తన కౌగిట్లో మరి తను ఎంతగానో సంతోషపరిచే భార్యగా ఉంటుందంట. దేవుడు చక్కగా నీట్గా వాక్యాన్ని మన ముందే మనకంటే ఎదురు చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. మరి సువార్తలు వింటున్నాం, ఫోన్స్ ద్వారా, టీవీస్ ద్వారా, మరి ఎన్నో అనౌన్స్మెంట్ల ద్వారా ప్రతి నిజమైన బ్రతుకు జీవించట్లేదు. నిజమైన ప్రార్థన అనుభవం మనకు లేదు. మిస్పా అనుభవాన్ని మనం కలిగి ఉండట్లేదు. మిస్పా అనగా మరి ప్రార్థించే స్థలంలో మనం ఉండాలి, నిబంధన స్థలంలో మనం ఉండాలి. మరి మూడవదిగా న్యాయము తీర్చే దేవుడని తెలుసుకొని దేవుని వైపు మనము ఆనుకునేవారిగా ఉండాలి. ఒక చిన్న పల్లవి పాడి నేను వాక్యాన్ని ముగిస్తానండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేనయా ప్రభువా. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో పాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా.
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. మరి ఇంతటి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.